తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మొత్తం 11 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానం కిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశంను నియమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మొత్తంగా 11 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానం కిషోర్ని నియమించారు. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశంను నియమించారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మొత్తం 11 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానం కిషోర్ని నియమించారు. ఇక హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశంను నియమించింది ప్రభుత్వం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఇక మొత్తం మీదుగా 11 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి అండ్ మున్సిపల్ కమిషనర్ సెక్రటరీగా దానం కిషోర్ని నియమించారు. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశంను నియమించింది ప్రభుత్వం. తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఇక మొత్తం మీదుగా 11 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియామకమయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి అండ్ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానం కిషోర్ నియమించారు. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశంని నియమించారు ప్రభుత్వం. తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఇక మొత్తం మీదుగా 11 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. జీఐడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, ఇక మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానం కిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశంను నియమించింది.
తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మొత్తం మీదుగా 11 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక జీఐడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి నియామకమయ్యారు. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానం కిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశంను నియమించారు.